నమస్కారం. అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో బతికి బయటపడ్డ ఒకే ఒక్కడు మృత్యుంజయుడు రమేష్ను పరామర్శించిన ప్రధాని నరేంద్ర మోదీ. సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామిని దర్శించుకున్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ హరిహర శర్మ. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన ఆలయ సిబ్బంది. ఉత్తరాధికారిగా పట్టాభిషిక్తుడై మొట్టమొదటిసారి విశాఖ లలితాపీఠానికి విచ్చేసిన దత్తేశ్వరానంద భారతీ స్వామి. శోభాయాత్ర ఆధ్యాత్మిక చింతనతో పరవశించిపోయిన పురవీధులు. కన్నుల పండుగగా జరిగిన సింహాచలం సింహాద్రినాథుని నిత్య కళ్యాణం. స్వామివారిని దర్శించి తరించిన భక్తజనం. అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటన మృత్యుంజయుడు రమేష్ను ప్రధాని మోదీ పరామర్శించారు. విమాన ప్రమాదంలో గాయపడిన అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వైద్య కళాశాల బాధితులను శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీ పరామర్శించిన నేపథ్యంలో విమాన ప్రయాణికుడు మృత్యుంజయుడు రమేష్తో ప్రధాని ప్రత్యేకంగా మాట్లాడారు. విమానంలో మొత్తం 242 మంది ఉండగా భారత సంతతికి చెందిన విశ్వాస్ కుమార్ రమేష్ ఒక్కరే క్షేమంగా బయటపడ్డారు. దీంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రమేష్ను ప్రధాని మోదీ పరామర్శించి ప్రమాద తీరును అడిగి తెలుసుకున్నారు. సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామి వారిని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఏ హరిహరనాథ శర్మ శుక్రవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ సహాయ కార్యనిర్వహణ అధికారి వాడ్రేవు రమణమూర్తి, పర్యవేక్షణ అధికారి జీవీఎస్కే ప్రసాద్ ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం ఆలయ సిబ్బంది నాదస్వర వేద మంత్రాలతో కప్పస్తంభం ఆలింగనం, తదుపరి బేడా మండపం ప్రదక్షిణ చేయించి స్వామివారి దర్శన భాగ్యం కల్పించారు. ఆలయ అర్చకులు వేద మంత్రాలతో వేద ఆశీర్వచనం ఇచ్చి స్వామివారి శేషవస్త్రంతో సత్కరించి సహాయ కార్యనిర్వహణ అధికారి రమణమూర్తి స్వామివారి ప్రసాదం పటం బహుకరించారు. నగర వీధులు ఆధ్యాత్మిక శోభతో వెల్లివిరిశాయి. నగరంలో నిర్వహించిన శోభాయాత్ర కనుల పండుగగా సాగింది. మేళతాళాలు, కోలాటం, వేదమంత్రాలు, నాదస్వరం, భక్తులు చేసిన దైవనామ స్మరణతో శోభాయాత్ర భక్తి శ్రద్ధలతో అత్యంత వైభవోపేతంగా జరిగింది. కుర్తాలం శ్రీ లలితాపీఠం ఉత్తరాధికారిగా పట్టాభిషిక్తులైన తొలిసారిగా శ్రీ దత్తేశ్వరానంద భారతీ స్వామి నగరానికి విచ్చేశారు. స్వామివారి రాక సందర్భంగా శోభాయాత్ర నిర్వహించి శ్రీ దత్తేశ్వరానంద భారతీ స్వామిని పురవీధుల్లో ఊరేగించారు. రామలింగేశ్వర స్వామివారి ఆలయం నుండి శ్రీ లలితాపీఠం వరకు స్వామివారి శోభాయాత్ర సాగింది. దత్తేశ్వరానంద భారతీ స్వామి భక్తులను ఆశీర్వదిస్తూ లలితాపీఠానికి శోభాయాత్రలో చేరుకున్నారు. పీఠం సాంప్రదాయ ప్రకారం దత్తేశ్వరానంద భారతికి వేద పండితులు స్వాగతం పలికి పీఠంలోకి తోడుకొని వెళ్లారు. ఈ శోభాయాత్రలో శ్రీ లలితాపీఠం కమిటీ ప్రతినిధులు, పరువులు, ప్రముఖులు, భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. శోభాయాత్ర సాగిన రహదారులన్నీ ఆధ్యాత్మిక చింతనతో మారుమరుగిపోయాయి. ఈ కార్యక్రమంలో పీఠం ప్రతినిధులు ఏవి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ పాలనలో ప్రజలకు ఒరిగింది శూన్యమని సిపిఎం జిల్లా కార్యదర్శి ఎం జగ్గునాయుడు అన్నారు. నగరంలో సిపిఎం జిల్లా కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ డబుల్ ఇంజిన్ సర్కార్ పాలన వల్ల రాష్ట్రంలో ప్రజలపై ఆర్థిక భారాలు పెరిగాయన్నారు. ప్రధాన సమస్యలు పరిష్కారానికి నోచుకోలేదన్నారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ఘోరంగా విఫలమైందని విమర్శించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం కాకుండా కాపాడుతామని ఇచ్చిన హామీ ఏమైందని కూటమి నేతలను జగ్గునాయుడు ప్రశ్నించారు. విశాఖ రైల్వే జోన్ విషయంలో కేంద్ర ప్రభుత్వం గెజెట్ నోటిఫికేషన్ ఇచ్చేలా ఒత్తిడికి తీసుకురావాలని డిమాండ్ చేశారు. మీడియా సమావేశంలో సిపిఎం నాయకులు డాక్టర్ బి గంగారావు, వి కృష్ణారావు, ఆర్కేఎస్వి రవికుమార్ పాల్గొన్నారు. ముందుగా గుజరాత్ అహ్మదాబాద్లో జరిగిన విమాన ప్రమాదంలో ప్రాణం కోల్పోయిన వారికి శ్రద్ధాంజలి ఘటించారు. అహ్మదాబాద్లో ఘోర విమాన ప్రమాదం జరిగి 265 మంది అసూలు బాశారు. వీరికి సిపిఎం పార్టీ విశాఖ జిల్లా కమిటీ తరఫున శ్రద్ధాంజలి ఘటిస్తున్నాం. మృతుల కుటుంబాలకి పార్టీ జిల్లా కమిటీ తరఫున ప్రగాఢ సంతాపాన్ని, సానుభూతిని తెలియజేస్తున్నాం.
ఈ ఘోర దుర్ఘటన మీద కేంద్ర ప్రభుత్వం సమగ్రమైనటువంటి దర్యాప్తు జరిపించి భద్రతను కట్టుదిట్టం చేయాలని, భవిష్యత్తులో ఇటువంటి ప్రమాదాలు జరగకుండా నివారణ చర్యలు చేపట్టాలని సిపిఎం పార్టీగా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్రంలో కూటమి అధికారంకి వచ్చి సంవత్సరం పూర్తయింది. ఈ సందర్భంగా ప్రభుత్వం నుంచి, కూటమి నుంచి నేతలు వారు చేసినటువంటి ఘనకార్యాల మీద పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. కానీ సంవత్సర కాలం కూటమి పాలన చూస్తే విశాఖపట్నం ప్రజానీకానికి పెద్దగా ఒరిగిందేమీ లేదు. ఎన్నికల్లో వాళ్ళు ఇచ్చిన హామీలు అమలు చూసుకుంటే ప్రధానంగా విశాఖ ఉక్కుని, కార్మికుల్ని రక్షిస్తాం, మేము ప్రభుత్వ రంగంలో కాపాడుతామని చెప్పని హామీ ఇచ్చారు. కానీ కేంద్ర ప్రభుత్వం ఈరోజు విశాఖ ఉక్కుని నట్టేట ముంచే కార్యక్రమానికి ఒడిగట్టింది, కొనసాగిస్తుంది. కాంట్రాక్ట్ కార్మికులు 4,000 మందిని కర్కశంగా తొలగించారు. ఒకవైపు బయట ప్రజానీకాన్ని నమ్మించే దానికోసం పరిశ్రమలో కాంట్రాక్ట్ కార్మికులు ఎక్కువ మంది అయిపోయి చెప్తున్నారు. పాత కార్మికులు 4,000 తొలగించి కొత్త కార్మికులు జాయిన్ చేసుకుంటున్నారు. అయినా స్థానిక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు కానీ, ఎంపీ భరత్ కానీ నోరు విప్పడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం నోరు నిప్పే పరిస్థితి లేదు. రైల్వే జోన్ సంబంధించి 2014లో ప్రకటించారు. 11 సంవత్సరాలు అవుతుంది. ఇంతవరకు కేంద్రం దానికి గెజిట్ నోటిఫికేషను ఇవ్వలేదు. నిన్న కాక మొన్న జమ్మూలో 2025 జనవరిలో ప్రకటించారు వాళ్ళ డివిజను జమ్మూకు సంబంధించి. పాండిచ్చేరి హోం అండ్ విద్యుత్ శాఖ మంత్రి ఏం నమశివాయం సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వీరికి ఆలయ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎస్ రాధా, పర్యవేక్షణ అధికారి జీవీఎస్కే ప్రసాద్, పిఆర్ఓ నాయుడు స్వాగతం పలికారు. అనంతరం నాదస్వర వేద మంత్రాలతో ఆలయ సిబ్బంది తోడ్కొని వెళ్లి ముందుగా కప్పస్తంభం ఆలింగనం, బేడ మండపం ప్రదక్షిణ చేయించి అనంతరం స్వామివారి దర్శనం, వేద పండితులచే వేద ఆశీర్వచనం ఇచ్చి స్వామివారి శేషవస్త్రంతో సత్కరించారు. డీఈఓ ఎస్ రాధా స్వామివారి ప్రసాదాలను బహుకరించారు. వీరితో మల్లాది కృష్ణారావు తదితరులు ఉన్నారు. నేడు రాష్ట్ర ప్రజలందరూ కూటమి ప్రభుత్వ పాలనలో ఆనందోత్సవాలతో ఉన్నారని టీడీపీ విశాఖ పార్లమెంట్ నియోజకవర్గం ప్రధాన కార్యదర్శి పొలమరిశెట్టి శ్రీనివాసరావు అన్నారు. నగరంలో జిల్లా టీడీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాక్షస పాలన నుంచి విముక్తి కలిగి జూన్ 12న రాష్ట్రానికి రామరాజ్యం వచ్చిందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి పదంలో పరుగులు పెడుతుందని చెప్పారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు పలు కంపెనీలు వస్తున్నాయని, ఫలితంగా ఓటుకు భారీ ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవడంతో పాటు శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా వైసీపీ శ్రేణులు ప్రయత్నిస్తున్నాయని మండిపడ్డారు. రాష్ట్ర ప్రజలు జగన్ అండ్ కోకు గుణపాఠం చెప్పినా ఇంకా బుద్ధి రాకపోవడం సిగ్గుచేటని శ్రీనివాసరావు అన్నారు. ఈ సమావేశంలో టీడీపీ నేతలు పి జ్యోతిష్ కుమార్, పి శ్రీనివాసరావు పాల్గొన్నారు. మీడియా సమావేశానికి ముందు అహ్మదాబాద్లో జరిగిన విమాన ప్రమాద దుర్ఘటనకు చింతిస్తూ మృతులకు నివాళులర్పిస్తూ 2 నిమిషాల పాటు మౌనం పాటించారు. ఇచ్చిన హామీలన్నీ ఏవైతే సూపర్ 6 ఏవైతే ఉన్నాయో, తల్లికి వందనం అనేటువంటి పథకం ద్వారా ప్రతి తల్లి అకౌంట్లోకి కూడా 15,000 రూపాయలు చొప్పున అందరికీ పడుతున్నాయని చెప్పి సందర్భంగా తెలియజేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఆర్థికంగా చితికిపోయినటువంటి రాష్ట్రాన్ని మళ్ళీ గాడిలో పెట్టడానికి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి ఏ విధంగా అయితే మళ్ళీ ఇవన్నీ సెటరేట్ చేయడానికి ఏ విధంగా అయితే కృషి చేశారో అవన్నీ కూడా మనం చూసాం. అదేవిధంగా ముఖ్యంగా అప్పుడు రోడ్లు అన్నీ కూడా అంటే గతుకుల్లో రోడ్లు వెతుక్కునేటువంటి పరిస్థితి మన లోకేష్ గారు చెప్పారు. ఇప్పుడు గతుకుల్లో రోడ్లు వెతుక్కునేటువంటి పరిస్థితి ఈరోజు సుమారు 20,000 కిలోమీటర్లు మరి ఇవన్నీ కూడా రోడ్లు మరమ్మతులు చేసి మళ్ళీ అన్నీ కూడా క్లియర్గా ఉన్నాయంటే ఈరోజు చక్కగా ఎక్సలేటర్ నొక్కితే బ్రహ్మాండంగా విజయవాడ వెళ్ళగలుగుతున్నామంటే, లేదంటే ఇంకొక దగ్గరికి వెళ్ళగలుగుతున్నామంటే దాని అంతా కూడా ఈ కూటమి ప్రభుత్వం తాలూకా గొప్పతనం ఈ సందర్భంగా తెలియజేయాలి. అదేవిధంగా అప్పుడు దుర్మార్గమైనటువంటి గత ప్రభుత్వంలో చెత్త మీద పన్ను వేస్తే దాన్ని మనం
ఈ ప్రభుత్వం వచ్చినాక ఆ పన్నుని మనం తొలగించడం జరిగింది. అదేవిధంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని తీసుకొచ్చి ఒక దుర్మార్గంగా ప్రజలను ఇబ్బంది పెట్టే పరిస్థితుల్లో ఏదైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని పూర్తిగా కూడా మనం రద్దు చేయడం జరిగింది. పేదవాడికి పట్టెడు అన్నం పెట్టినటువంటి అన్నా క్యాంటీన్లు మూసేస్తే ఎంత ఇబ్బంది పడ్డారో ఆ రోజు ప్రజలందరూ కూడా తెలుసు. మరి ఈరోజు సుమారుగా 203 అన్నా క్యాంటీన్లు తెరవడం జరిగింది. అదేవిధంగా 21 దైవక్షేత్రాల్లో ఈరోజు కూడా మరి ఉచిత అన్నదాన కార్యక్రమాలు జరుగుతాయంటే అది చంద్రబాబు నాయుడు గారు చలవని ఈ సందర్భంగా తెలియజేయాలి. అదేవిధంగా అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు గౌరవ నారా లోకేష్ బాబు గారి నాయకత్వంలో ముఖ్యంగా ఏదైతే డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి మరి సుమారుగా 16,000 చిల్లర మందికి ఏదైతే ఈరోజు లబ్ధి పొందేటువంటి అవకాశం కల్పించారు. అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా డిఎస్సిని తీస్తామని చెప్పినటువంటి ఈ ప్రభుత్వానికి ఈ నిరుద్యోగ యువతంతా కూడా ఇక్కడ జేజేలు పలుకుతూ ఉంది. రేపు రానున్న రోజుల్లో ఈ రాష్ట్రం ఈ త్రిమూర్తుల ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం సుభిక్షంగా ముందుకు వెళ్తుందని చెప్పి తెలియజేసుకుంటూ ఖచ్చితంగా ప్రజలందరూ కూడా మళ్ళీ కూడా అంటే ఇది వైకుంఠపాలు లాంటి ఆట. ఖచ్చితంగా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి తరుణంలో మళ్ళీ అక్కడికి పైకి వెళ్ళి ఏదో పాము మింగేస్తే మళ్ళీ కిందకు వచ్చి అభివృద్ధి అంతా కూడా కుంటుపడిపోతున్నటువంటి పరిస్థితి. దయచేసి ప్రజానికం అంతా కూడా గుర్తించాలా, గుర్తెరిగి మళ్ళీ రానున్న రోజుల్లో కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ కూటమి ప్రభుత్వాన్ని మన అవకాశం ఇస్తేనే ఖచ్చితంగా అభివృద్ధి. భారీ ఎత్తున ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని నిరుద్యోగ యువతకు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వెన్నుపోటు పొడిచిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం నేతలు విమర్శించారు. వైసీపీ జిల్లా పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ వైఫల్యాన్ని తెలియజేశారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో ఆచరణ సాధ్యం కాని హామీలను ఇచ్చి యువతను నమ్మించి మోసగించారని ధ్వజమెత్తారు. గతంలో జగన్ సీఎంగా ఉన్న కాలంలో ఎన్నో ఉద్యోగాలను భర్తీ చేసి యువతకి ఉగాది అవకాశాలు కల్పించారని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వంపై గంపడి ఆశలు పెట్టుకున్న నిరుద్యోగ యువతను మోసగించిన కీర్తి కూటమి నాయకులకే దక్కుతుందని ఎద్దేవా చేశారు. డబుల్ ఇంజిన్ సర్కార్ పాలనలో రాష్ట్రంలో విద్యా వ్యవస్థ కుదేలవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులకు బకాయి పడిన ఫీజు రియంబర్స్మెంట్ సొమ్ముని చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మన ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వంలో జరుగుతున్న అన్యాయాలని కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, అలాగే బీజేపీ పార్టీ, మిశ్రమ పార్టీలన్నీ కూడా యువతకు వెన్నుపోటి ఏ విధంగా చేసిందో, ఏ విధంగా పొడిచిందో మనం అందరం కూడా ఈ ప్రజల దృష్టికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ యొక్క ప్రెస్ కాన్ఫరెన్స్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా యువత అందరికీ కూడా, భవిష్యత్ తరాలకి మన యూత్ అందరికి కూడా ఎటువంటి చెడు వ్యసనాలు కూడా లేకుండా ఉండాలంటే మనం అందరం కూడా ఒక ఉద్యోగాన్ని ఎంచుకొని, అలాగే అక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి యువత అంతా కూడా మంచి జాబుల గురించి, మంచి భవిష్యత్తు గురించి ఎదురు చూస్తూ ఉంటారు. ఇలాంటి సమయంలో మన ఆంధ్ర రాష్ట్రంలో యువతకు మనం ఉన్నప్పుడు ఎన్నో ఉద్యోగ అవకాశాలు కల్పించాం. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏటా వాళ్ళందరూ కూడా మన ప్రభుత్వ హయాంలో 5 సంవత్సరాల పాటు ఉన్నప్పుడు 2 సంవత్సరాలు మనం కరోనాతో ఆడి ప్రతి ఒక్కరికి ఆరోగ్యం పట్ల ప్రతి ఒక్కరి ఇంట్లో పెద్దదిక్కు పోయి ఉంటే మనం అందరం కూడా సహాయ సహకారాలతో ప్రతి ఒక్క వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి నాయకులు కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి, యువకులు కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా 2 సంవత్సరాల పాటు రోడ్ల మీద పడి ఎన్నో ప్రాణాలు కోల్పోయి మనం చేస్తున్నటువంటి పోరాటం అది. నరవ ఆరాధన చిల్డ్రన్ హోంలో పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల జన్మదిన వేడుకలు వార్డు జనసేన అధ్యక్షులు వబ్బిన జనార్దన్ శ్రీకాంత్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి అతిథులుగా విశాఖపట్నం జిల్లా తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు గవర సత్యబాబు, 88వ వార్డు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గంతకోరి శివకుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా హోం చిల్డ్రన్లో కేక్ కట్ చేయించి అనంతరం పిల్లలందరికీ అల్పాహారం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు లింగం వాసు, గవర అప్పలరాజు మరియు సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.
సింహాచలం దేవస్థానం ఆధ్వర్యంలో ప్రసిద్ధ దేవాలయం శ్రీ కాలభైరవ స్వామివారి ఆలయానికి వెళ్లే మార్గానికి ప్రవేశం వద్ద ఏర్పాటు చేసిన ఫారెస్ట్ గేట్లను వెంటనే తొలగించాలని భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు ఎంఎంఎన్ పరశురామరాజు డిమాండ్ చేశారు. ఫారెస్ట్ గేట్లను తొలగించాల్సిన డిమాండ్ చేస్తూ భారతీయ జనతా పార్టీ నాయకులు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన పరశురామరాజు కంబాలకొండ ఫారెస్ట్ రిజర్వ్గా చూపిస్తూ భారీగా బార్కెట్లు ఏర్పాటు చేసి నిర్బంధించడం సరికాదని తెలిపారు. ఫారెస్ట్ అధికారులు ఏర్పాటు చేసిన గేట్ల వద్ద భక్తులు పడుతున్న ఇబ్బందులు వర్ణనాతీతమన్నారు. ఆలయ ప్రవేశ ద్వారానికి అడ్డుగా గేట్లను ఏర్పాటు చేసి వాహనాలు ఆలయం వద్దకు వెళ్లనీయకుండా ఫారెస్ట్ అధికారులు బ్యారికేడ్లను ఏర్పాటు చేసి భక్తులను ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. ప్రవేశ ద్వారం నుంచి ఆలయానికి సుమారు 1 కిలోమీటర్ వరకు ఉండే దూరాన్ని నడక మార్గం ద్వారా రాళ్లు తేలి గుంతలమయంగా ఉండే రోడ్లో భక్తులు వృద్ధులు ఎంతో కష్టంగా ఉందని తెలిపారు. భైరవకోణం చెప్పుకున్నాం. భైరవస్వామి టెంపుల్ దగ్గరికి రావడం జరిగింది. ఇది సింహాచలానికి అనుబంధంగా ఉన్న టెంపుల్. ఇది స్వయంభూ. ఎన్నో సంవత్సరాల నుంచి, వందల సంవత్సరాల నుంచి ఇక్కడ ఈ టెంపుల్ ఉంది. దీనికి తరతరాలు చేస్తుంది. ఏదైతే ఈ కాలభైరవ స్వామి ఉన్నారో ఆయన ఆ టెంపుల్కి, సింహాచలం టెంపుల్కి ఏదైతే ఉందో దానికి పాలకులు. సో ఇక్కడ దర్శనం చేసుకుని వెళ్తారు. చాలామంది ఒరిస్సా నుంచి చాలామంది ప్రజలు వస్తుంటారు, భక్తులు వస్తూ ఉంటారు. కానీ గేటు అనేది ఏదైతే ఉందో దారి సుమారు 1 కిలోమీటర్ దూరం. ఇది ఈ కిలోమీటర్ కూడా ఒక ప్రైవేట్ ప్రాపర్టీ ఆనుకుని ఉన్న ఫారెస్ట్ ల్యాండ్. ఇది వైల్డ్ లైఫ్ శాంక్చురీలో ఉన్న ల్యాండ్. ఈ వైల్డ్ లైఫ్ శాంక్చురీలో ఉన్న ల్యాండ్ని 18 అడుగులు రోడ్ వేసి ఉంది ఆల్రెడీ. ఆ రోడ్ ఏదైతే ఉందో దాన్ని వెళ్లకుండా గత గవర్నమెంట్లో ఉన్న అధికారులు వాళ్ళ స్వార్థం కోసం, వైసీపీ పాలకుల ఆనందం కోసం, వాళ్ళ కోసం వీళ్ళు ఈ గేట్ మూసేయడం జరిగింది. ఏదైతే గేట్ మూస్తారో దానివల్ల భక్తులు లోపలికి నడిచి వెళ్ళలేకపోతున్నారు. అలాగే అక్కడ ఏదైతే టెంపరీ షెడ్ కానీ టెంపరీ లైన్లు వేశారు. ఎందుకంటే భక్తులు దర్శనానికి క్యూ లైన్లు వెళ్ళడం కోసం అవన్నీ కూడా పీకేయించారు. దాన్ని పీకేయడం వల్ల ఏమైందంటే అక్కడ నిలువ నీరు లేదు, తాగటానికి నీళ్ళు లేవు, ఏ రకమైన సౌకర్యాలు లేవు. ఇది యాక్చువల్లీ 100 సంవత్సరాల కింద కూడా విజయనగర సామ్రాజ్యం ఇచ్చిన భూములు తప్ప ఫారెస్ట్ కొత్తగా ఎక్కడి నుంచి భూములు రాలేదు. ఈ భూముల కావాలని వైల్డ్ లైఫ్ శాంక్చురీ పెట్టి 2002లో దీన్ని శాంక్చురీని డిక్లేర్ చేశారు. శాంక్చురీ కూడా పూర్తిగా కానివ్వలేదు. శాంక్చురీ డిక్లేర్ చేసిన 3 సంవత్సరాలు అబ్జెక్షన్ తీసుకుని దాన్ని రెగ్యులేట్ చేయాలి, గెజిట్ చేయాలి. కానీ ఇలా గెజిట్ చేయలేదు. 2002లో ఎలాగైతే సెక్షన్ 18 చేశారో 26A అనేది ఏదవుతుందో రెగ్యులేషన్ గెజిట్ చేస్తేనే వైల్డ్ లైఫ్ శాంక్చురీ యాక్ట్. సిటీ లిమిట్లో ఉన్న ల్యాండ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ చేయకుండా వైల్డ్ లైఫ్ శాంక్చురీ చూపించి ఏదైతే ఫారెస్ట్ అధికారులు, ఇప్పుడున్న అధికారులు కాదు, గతంలో సంవత్సరం క్రితం పనిచేసిన అధికారులు ట్రాన్స్ఫర్ అయిపోయారు కొంతమంది, వాళ్ళు కావాలని వీళ్ళు వైసీపీ గవర్నమెంట్ కోసం కష్టపడి పనిచేసేది. ఇది మేము ఖండిస్తున్నాం. భారతీయ జనతా పార్టీ కూటమి ప్రభుత్వం. ఇది మా స్థానిక ఎమ్మెల్యే మన టీడీపీ గంటా శ్రీనివాసరావు గారి దగ్గరికి వెళ్ళి దీన్ని డిస్కస్ చేసి ఈ విషయం మీద మా రాష్ట్ర అధ్యక్షుడు పురంధరేశ్వర దృష్టికి తీసుకెళ్ళి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి, అలాగే చంద్రబాబు గారికి చూపించాలి. పవన్ కళ్యాణ్ గారికి ఈ విషయం తెలియదు, ఎందుకంటే ఆయన ఫారెస్ట్ మినిస్టర్. వీళ్ళు ఏదన్నా మాట్లాడితే జీవోలు, గెజిట్లు అని లేనిపోయి చెప్తారు. సబ్జెక్టు లేకపోయినా సరే లేదో ఉందని చూపిస్తారు. గట్టిగా అడిగితే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ అంటారు, పర్యావరణం అంటారు. పర్యావరణం కాపాడొద్దని మేము చెప్పట్లా. పర్యావరణం కాపాడితేనే మనందరూ కూడా జీవన విధానం బాగుంటుంది. పర్యావరణం కాపాడుతూ అలాగే ప్రజలను కూడా చూడమని చెప్తున్నాం. మీరు ప్రజలకి అలాగే గవర్నమెంట్కి ప్రజల మధ్యలో అనుసంధానం ఉండాలి తప్ప మీకు పెన్ ఉంది కదా, మీ నోటిఫికేషన్ రాస్తే ఇక్కడ ఎవరు సహించేది లేదు. ఇప్పుడు నేను మాట్లాడిన ఇక్కడ జంతువులు కూడా ఏం లేవు. వైల్డ్ లైఫ్ శాంక్చురీ డిక్లేర్ చేశారు తప్ప ఇక్కడ జంతువులు లేవు. ఆ వైల్డ్ లైఫ్ శాంక్చురీ కూడా అఫీషియల్ గెజిట్ అయితే డిక్లేర్ అవ్వలేదు. ఇది నా దగ్గర పేపర్స్ ఉన్నాయి. ఒకవేళ ఏమైనా కాదని ఫారెస్ట్ అధికారులు ఏమైనా చెబితే మేము రెడీగా ఉన్నాం. ఓపెన్ డిబేట్ ఏదైతే ప్రెస్ ముందే కూర్చొని మాట్లాడుకుందాం. మీకున్న స్ట్రెంగ్త్ ఏంటి, మీరు ఏ రకంగా ఆపగలరని. ఎందుకంటే ప్రైవేట్ ప్రాపర్టీ పక్కన ఉందని 2 రకాల పద్ధతులు ఉన్నాయి. మామూలు ఫారెస్ట్ అయితే ల్యాండ్ టు ల్యాండ్ ఇవ్వచ్చు. అదే ఫారెస్ట్ కాకుండా వైల్డ్ లైఫ్ శాంక్చురీ అయితే మిటిషన్ పెట్టుకుని ప్లానింగ్లో సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ తీసుకోవాలి. 100% సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తారు. హోమీ బాబా క్యాన్సర్ ఆసుపత్రి అండ్ రీసెర్చ్ సెంటర్లో కొత్త భవంతి నిర్మాణ పనులకు ఐసీఐసీ బ్యాంక్ ప్రారంభించింది. టాటా మెమోరియల్ సెంటర్లో కలిసి ఆసుపత్రి ప్రాంగణంలో నూతన భవనానికి శంకుస్థాపన చేశారు. ఐసీఐసీ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సందీప్ భాత్రా, ముంబై టాటా మెమోరియల్ సెంటర్ డైరెక్టర్ డాక్టర్ సుదీప్ గుప్తా, ఐసీఐసీ బ్యాంక్ చైర్మన్ ప్రదీప్ కుమార్ సిన్హా కొత్త భవన శంకుస్థాపన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఐసీఐసీ బ్యాంక్ చైర్మన్ ప్రదీప్ కుమార్ సిన్హా మాట్లాడుతూ అత్యుత్తమ మెడికల్ టెక్నాలజీతో ఏర్పాటయ్యే ఈ అధునాతన కేంద్ర నిర్మాణానికి 550 కోట్ల రూపాయలకు పైగా ఐసీఐసీ బ్యాంకు నిధులను సమకూరుస్తుందన్నారు. ఐసీఐసీ ఫౌండేషన్ కొత్త బిల్డింగ్ అందుబాటులోకి వచ్చాక ఏటా 3,000 మంది పేషెంట్లకు సేవలందించేందుకు ఉపయోగపడుతుందన్నారు. ప్రస్తుత వార్షిక సామర్థ్యం 6,200 పేషెంట్లుగా ఉందని, దేశంలో అత్యుత్తమ స్పెషలైజ్డ్ క్యాన్సర్ చికిత్సా కేంద్రాల్లో ఒకటిగా నిలిచేలా రూపొందిస్తున్న ఈ కొత్త భవనంలో 215 పైగా పడకలున్నాయని, 2020 నాటికి ఇది పూర్తవుతుందని అంచనా వేస్తున్నామన్నారు.
that the first step was taken in 1941 when a hospital was set up in Bombay by Sir Dorab Tata for his wonderful wife Meherbai Tata. She had developed cancer and she had to be taken to London for treatment, and he resolved that Indians should not need to go out of India to receive treatment for this disease. So that journey began in 1941, and I have to say that we have not covered 1,000 miles. We will not cover 1,000 miles in many decades, but we are trying. Even during COVID time, we had several thousand patients coming to this hospital for cancer services. And I can proudly tell you, in the last 2 years, we have been registering 9,000 new cancer patients every year for treatment in this unit. And every cancer patient who is being treated in this hospital gets the best state-of-art treatment according to our Tata Memorial guidelines. So, no patient has to reach Mumbai Tata Memorial Hospital for treatment. ఇల్లు కట్టిస్తానని 3 కోట్ల రూపాయలు కాజేసి పరారైన పాల వెంకట అప్పలరాజుపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేశారు. రామ్నగర్ ఏరియాలో ఇల్లు నిర్మించి ఇస్తామని మహిళలను నమ్మించి మోసగించిన వెంకట అప్పలరాజుకు హైకోర్టు బెయిల్ మంజూరు చేయొద్దని కోరారు. కుల వివక్ష వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో మహిళలు కుటుంబ సభ్యులతో పాదయాత్రగా జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్దకు చేరుకొని తమ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ 30 మంది మహిళల వద్ద 3 కోట్ల రూపాయలు వసూలు చేసి పరారయ్యారని తెలిపారు. హైకోర్టులో అప్పలరాజుకు బెయిల్ రాకుండా పోలీసులు అడ్డుకోవాలని బాధితులు డిమాండ్ చేశారు. న్యాయస్థానం కూడా తమను దృష్టిలో పెట్టుకుని మోసగించిన అప్పలరాజుకు బెయిల్ ఇవ్వకూడదన్నారు. ప్రభుత్వం చొరవ చూపి తమకు న్యాయం చేయాలని బాధితులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా బాధితులు ప్రభుత్వం తమకు న్యాయం చేయాలని, అప్పలరాజును కఠినంగా శిక్షించాలని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో బాధితులతో పాటు కుల వివక్ష వ్యతిరేక పోరాట సమితి నాయకులు పాల్గొన్నారు. 3 టౌన్ పోలీసులకి నీతి నిజాయితీ ఉంటే, వాళ్ళు నిజంగా పోలీసులే అయితే ఖచ్చితంగా ఈ బెయిల్ని రాకుండా అడ్డుకోవాల్సిన బాధ్యత పోలీసులది. ఎందుకంటే ఇంతమంది మహిళలు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నారు, కానీ వాయిదాల మీద వాయిదాలు వేయడం తప్ప వాళ్ళకి న్యాయం జరగట్లేదు. 3 కోట్ల రూపాయలు అంటే కాయా కష్టం చేసి ఎంగిల్ గిన్నెలో కడుక్కొని ఈ ఇంటి పనులు పాచి పనులు చేసుకొని తెచ్చుకున్న డబ్బులు పైసా దాచుకొని ఇల్లు వస్తుందని ఆస్తోనే పాపం మోసపోయిన ఈ మహిళలకి న్యాయం చేయాలి. మన రాష్ట్రానికి హోంమంత్రిగా ఉన్న అనిత గారు మరి మహిళల బాధని పట్టించుకోవాలనేసి సందర్భంగా మేము కోరుతున్నాం. వీళ్ళకి న్యాయం చేయాలి. పోలీసులకి సరైన డైరెక్షన్ ఇచ్చి హైకోర్టు నుంచి ఏవైతే స్టేటస్ కో వచ్చిందో దాన్ని విత్డ్రా చేయించి వెంటనే విశాఖపట్నానికి అప్పలరాజుని తీసుకొచ్చి అప్పచెప్పే బాధ్యత పోలీసులు తీసుకోవాలని సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం, ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామి వారి నిత్య కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది. ఆర్జిత సేవల్లో భాగంగా అర్చక స్వాములు ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని ఉభయ దేవేరులతో మండపంలో అధిష్ఠింపజేశారు. నిత్య కళ్యాణంలో పాల్గొన్న భక్తుల గోత్రనామాలతో సంకల్పం చెప్పి పంచరాత్రగామ శాస్త్ర విధానంలో విశ్వక్సేనారాధన, పుణ్యవహనాచాలతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కంకణ ధారణ, నూతన యజ్ఞోపవీత సమర్పణ, జీలకర్ర బెల్లం, మాంగళ్య ధారణ, తలంబ్రాల ప్రక్రియను కమనీయంగా జరిపించారు. మంత్రపుష్పం, మంగళ శాసనాల తర్వాత భక్తులకు వేద ఆశీర్వచనాలు, శేష వస్త్రాలు, స్వామివారి ప్రసాదాలను అందజేశారు. అనంతరం స్వామివారి అంతరాలయ దర్శనం కల్పించారు. జిల్లా కార్మిక శాఖ, జిల్లా విద్యాశాఖ, యాక్సిస్ టు జస్టిస్ ఫర్ చిల్డ్రన్ అప్హోల్డ్ సంస్థ సంయుక్తంగా ప్రపంచ బాల కార్మికుల వ్యతిరేక దినోత్సవం నగరంలో నిర్వహించాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విశ్రాంతి ప్రిన్సిపల్ జడ్జి శాశ్వత లోకాదాలత్ న్యాయమూర్తి జి వల్లభనాయుడు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాలలు బాల కార్మికులుగా మారడానికి తల్లిదండ్రులు కూడా ప్రధాన పాత్ర పోషిస్తున్నారన్నారు. వారి ఆర్థిక స్థితిగతులు బాగాలేక పిల్లలపై ఆధారపడుతున్నారన్నారు. బాల కార్మికులు లేని సమాజం కొరకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. సభకు అధ్యక్షత వహించి డిప్యూటీ కమిషనర్ లేబర్ సునీత మాట్లాడుతూ బాల కార్మికులను రెస్క్యూ చేయడంలో విశేషంగా కృషి చేస్తున్నామని చెప్పారు. రిహాబిలిటేట్ చేయడానికి బాల సంక్షేమ సమితి, ఇతర డిపార్ట్మెంట్స్, స్వచ్ఛంద సేవా సంస్థలు కృషి చేస్తున్నాయన్నారు. 14 ఏళ్ల నుంచి 18 ఏళ్ల వరకు బాలబాలికలను పనిలో పెట్టుకోవడం చట్టరీత్యా నేరమని హెచ్చరించారు. యాక్సిస్ టు జస్టిస్ అప్హోల్డ్ సంస్థ జిల్లా కోఆర్డినేటర్ డేవిడ్ రాజు, వివిధ స్వచ్ఛంద సేవా సంస్థలు, ప్రభుత్వ అధికారులు, డీసీపీఓ మమత పాల్గొన్నారు.
ప్రతిరోజు కూడా అది జనాభా మారుతూనే ఉంటుంది. అట్ ప్రజెంట్ ప్రస్తుతం భారతదేశ జనాభా 146 కోట్లు దగ్గరలో ఉంది. దాంట్లో యాజ్ పర్ ది సర్వే ప్రకారం 6 కోట్ల మంది బాల కార్మికులు ఎన్నో వ్యవస్థల్లో పనిచేయడం జరుగుతుంది. అనధికార లెక్కల ప్రకారం 10 కోట్ల మంది బాల కార్మికులు ఎన్నో దీంట్లో ఫ్యాక్టరీలో కానివ్వండి, ఇంకా మిగతా దీంట్లో హోటల్స్లో కానివ్వండి, వేరే వేరే దీంట్లో పనిచేయడం జరుగుతుంది. సో ఈ బాల కార్మిక నిర్మూలన దినోత్సవం అనేది ఏ ఒక్కరి చేతుల్లో లేదు. ఎందుకంటే అన్ని డిపార్ట్మెంట్లు కలిసికట్టుగా పనిచేస్తేనే ఇది సాధ్యమవుతుంది. సో 100% మనం సక్సెస్ చేయగలమా అంటే చేయలేం. వితౌట్ ఎనీ ఎడ్యుకేషన్ ఐ కెన్ సే. ఈ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం అనే దినోత్సవాన్ని అప్పటి నుండి జరుపుకోవడం జరుగుతుంది. 2002 నుంచి తీసుకుంటే 2008 వరకు గ్రాడ్యువల్గా మనం చాలా వరకు అంటే మనము అంటే అందరం కూడా గ్రాడ్యువల్గా ఈ బాల కార్మిక వ్యవస్థ అనేది నిర్మూలించడానికి సఫలీకృతం అవుతున్నామని గంటపదంగా చెప్పవచ్చు. ఇది నిరంతరం కొనసాగుతూ మళ్ళీ తిరిగి వాళ్ళ పాఠశాలలో చేర్పించే వరకు కూడా అది బాధ్యత తీసుకుని ఎన్రోల్ చేయిస్తున్నాం. ఎందుకంటే ప్రతి విద్యార్థి ఆన్లైన్లో ఉండాల్సిందే, ఎక్కడ కూడా ఇప్పుడు ఆఫ్లైన్తో సరిపోదు. పాఠశాలలో ఆ వయసులో ఉండవలసిన విద్యార్థులందరూ ఆన్లైన్లో మాకు కనిపించారు. సో ఆ రకంగా చేస్తూ అయినప్పటికీ ఇంకా కొంతమంది విద్యార్థులు మాకు తెలియకుండా మా దృష్టిలోకి రాకుండా అక్కడక్కడ పనులకు వెళుతూ చైల్డ్ లేబర్గా చేస్తూ ఉన్నప్పుడు ఈ చైల్డ్ లేబర్ డిపార్ట్మెంట్ నుంచి వారు చేసిన ఈ డ్రైవ్, స్పెషల్ డ్రైవ్ కార్యక్రమంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మా సిఆర్పీలు కూడా పార్టిసిపేట్ చేస్తూ వివిధ ఏరియాలన్నీ కూడా తిరుగుతూ షాప్స్లో కానీ ఎక్కడైనా ఉంటే వాళ్ళని గుర్తించి వాళ్ళు పాఠశాలలో చేర్పిస్తున్నారు. వాళ్ళు కంటిన్యూ అయ్యేటట్టుగా కూడా తర్వాత ఫాలోఅప్ చేసుకుంటున్నారు. ఇదంతా కూడా పిల్లలు ఆ వయసులో చదువుకోవాల్సిన వయసు కాబట్టి పాఠశాలలోనే కొనసాగాలి అనేది మనందరి అభిప్రాయం. అది బాల కార్మిక వ్యవస్థ నుంచి విముక్తి చేయడం. సో వాళ్ళు మేడం కింద చెప్పే దాంట్లో 10 మంది అజాడస్ ప్రమాదకరమైన పరిస్థితులు పనిచేస్తున్న వాళ్ళ మీద కూడా వాళ్ళు సరైన రీహాబిలిట్ చేయడం జరిగింది. సో ఈ విధంగా వాళ్ళతో కలిసి పనిచేయడం ద్వారా ఇంతమందికి మేము ఈ బాల కార్మిక వ్యవస్థ నుంచి విడుదల కలిగే విధంగా మేము కూడా కలిసి పనిచేస్తున్నందుకు వాళ్ళతో పాటు సో మేము కూడా ఎంతో సంతోషిస్తున్నాం. వారికి ఈ డిపార్ట్మెంట్ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మన డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో మన లేబర్ డిపార్ట్మెంట్ మన విశాఖపట్నంలో సునీత గారు మేడం గారు, డిసిఎల్ మేడం గారు ఆధ్వర్యంలో లేబర్ ఆఫీసర్స్ అండి, ఎల్ఓస్ ఎవరు చాలా చక్కగా పనిచేస్తున్నారు. సో వారితో కలిసి ఇంకా ఎవరైతే చైల్డ్ లేబర్ ఉన్నారో వాళ్ళు రెస్క్యూ చేయడానికి ఇంకా ఉత్సాహంగా ఈ ల్యాబ్లో ఈ డ్రైవ్లు కూడా పనిచేయడం జరుగుతుంది. ఈరోజు బాల కార్మికుల వ్యతిరేక దినోత్సవం ఇది వరల్డ్ వైడ్గా ఈరోజు జరుపుకుంటున్నాము. ఈరోజు మన విశాఖపట్నం జిల్లాలో కూడా ఇది కలెక్టర్ గారి ఆదేశాల మేరకు డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ వారి ఆధ్వర్యంలో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్తో కలిసి మేము ఇక్కడ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. ఇది ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ కింద జనాలందరికీ కూడా లైక్ మేము ఈ విశాఖపట్నంలో ఈ బాల కార్మికుల గురించి ఏమైతే చేస్తున్నామో అదేవిధంగా డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ కమిటీ ఆధ్వర్యంలో ఏమి పురోగతి సాధించాము అనే దాని మీద ఇది ఒక అవేర్నెస్ ప్రోగ్రాము. అదేవిధంగా జూన్ 1 నుంచి 30 జూన్ వరకు గౌరవనీయులు కమిషనర్ గారి ఆదేశాల మేరకు ఒక ర్యాండమ్గా మేము తనిఖీలు నిర్వహించడం జరుగుతుంది ప్రతిరోజు. అదేవిధంగా ఎన్సిపిసిఆర్ వారి సూచనల మేరకు రెస్క్యూ పాన్ ఇండియా రెస్క్యూ అండ్ రిహాబిలిటేషన్ ప్రోగ్రాము 3.0 ఒకటి లాంచ్ చేయటం జరిగింది ఈ రోజు నుంచి. సో దీనికి సంబంధించిన డ్రైవ్ కూడా జూలై 1 నుంచి 15 వరకు జరుగుతుంది విశాఖపట్నం జిల్లాలో. డిజిటల్ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో బతికి బయటపడ్డ ఒకే ఒక్కడు మృత్యుంజయుడు రమేష్ను పరామర్శించిన ప్రధాని నరేంద్ర మోదీ.
సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామిని దర్శించుకున్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ హరిహర శర్మ. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన ఆలయ సిబ్బంది. ఉత్తరాధికారిగా పట్టాభిషిక్తుడే మొట్టమొదటిసారి విశాఖ లలితాపీఠానికి విచ్చేసిన దత్తేశ్వరానంద భారతీ స్వామి. శోభాయాత్ర ఆధ్యాత్మిక చింతనతో పరవశించిపోయిన పురవీధులు. కన్నుల పండుగగా జరిగిన సింహాచలం సింహాద్రినాథుని నిత్య కళ్యాణం. స్వామివారిని దర్శించి తరించిన భక్తజనం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.